మూవీ చాలా బాగుందన్న. కల్కి మూవీ అసలు ఎక్కడ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకరైతే చెప్తాను, నిజంగా విజయ్ దేవరకొండ క్లైమాక్స్ మాత్రం అద్దర కొట్టేశాడు, దుర్ల కొట్టేశాడు. మెయిన్ ఏంటంటే సినిమా ఎంట్రీ అయితే ప్రభాస్ అన్న 20 సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్ తర్వాత ఉంటాడు. ఎంట్రీ అయితే అద్దరిపోయింది. సూపర్ డూపర్ హిట్ మూవీ. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ అన్న అయితే ఎంట్రీ మామూలుగా లేదు భయ్య. ఎంట్రీ అయితే అద్దరిపోయింది. సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎక్కడ నాకు తెలిసి అయితే ఇలాంటి రికార్డులు అయితే బాహుబలిని మించిపోయిన రికార్డులు మళ్ళీ క్రియేట్ చేయాలంటే కల్కి సినిమా మాత్రం అసలు కలెక్షన్లు అయితే చాలా బాగున్నాయి. నాకు తెలిసి 1 వీక్ దాకా కూడా ఎక్కడ సరిగ్గా టికెట్లు అయితే దొరకలేదు. చాలామంది బ్లాక్లు అమ్మడము లేకపోతే వేరే విధంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ అసలు కల్కి సినిమాకి అయితే 1 వీక్ దాకా అయితే టికెట్లు అయితే దొరికాయి. ఈరోజు ఐమాక్స్లో 2 విషయాలు అయితే చాలా ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా నిలిచింది. ఒకరైతే మా ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, సినిమా చూడడం, అలాగే ఐమాక్స్కి బుజ్జి రావడం, అసలు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అనమాట. చాలామంది బుజ్జితో ఫోటో తీయాలనుకున్న వాళ్ళు ఈరోజు ఐమాక్స్ దగ్గర రండి. ఎందుకంటే ఒక 2-3 డేస్ మాత్రం ఇక్కడ బుజ్జి ఉంటుంది ఐమాక్స్ ముందు. ప్రతి ఒక్కరు అలాగే బుజ్జితో ఫోటో దిగి ఐమాక్స్లో మంచి సినిమా చూసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ రోజులు అయితే బుజ్జి అయితే ఇక్కడ ఉంటుంది. నాకు తెలిసి 2 డేస్ అని చెప్పారు. నాకు గ్రాఫిక్స్ అయితే అసలు గ్రాఫిక్స్ అనేది కానీ, ఆ వెల్యువేషన్స్ కానీ, ఆ సినిమా ఆటోగ్రాఫిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కానీ, అలాగే డైరెక్షన్ కానీ, నాగేశ్వరన్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. నిజంగా 100కు 200 మార్కులు అయితే వేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం నాకు తెలిసి ప్రభాస్ అన్న బాహుబలి సినిమాలో రాజమౌళి గారు చూపించిన దానికంటే డబల్ చూపించాడు. సూపర్ అన్న. గ్లామర్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, బీట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. అలాగే దీపికా పడుకోన్ గురించి అయితే ఒకటి చెప్పాలన్న, నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్. చాలా డిఫరెంట్గా ఉన్నారు. అసలు జోనర్ అయితే చాలా బాగుంది. చూసేందుకు ఈడు జోడు చాలా బాగుంది అన్నమాట. సూపర్ మూవీ అసలు. అసలు అదే నేను అనేది చాలా మంది ఇది అడుగుతారు. అది చెప్తే ఆ ట్విస్ట్ అనేది చెప్తే అసలు సినిమా చూడరు. అంటే థియేటర్లోనే చూడాలి భయ్య. అలాంటి సీన్లు కొన్ని సీన్లు ఉన్నాయి. అది థియేటర్లోనే చూడాలి. మామూలుగా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. సూపర్గా ఉంటుంది సినిమా. ఆయన క్యారెక్టర్ కొద్దిగా ఉన్నా కూడా ఉన్న కాడికి అయితే చాలా బాగుంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్జు గారి క్యారెక్టర్ కానీ చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య సినిమా అయితే. అంటే ఈ సినిమాకి సంబంధించి కల్కి సినిమాకి సంబంధించి ఏంటంటే అన్ని ఇండస్ట్రీ వాళ్ళు అంటే తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ప్రతి బాలీవుడ్ వాళ్ళే కానీ, టాలీవుడ్ వాళ్ళే కానీ ఎవ్రీథింగ్, అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ఇందులో యాక్ట్ చేశారు. అది చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు ఇందులో చేయడం సూపర్ అన్న. అసలు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే కల్ట్ భయ్య. ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి నేను బాహుబలి సినిమా రికార్డులకు మించిపోయింది సినిమా. కంపెనీ ఇంతవరకు ఏ బాక్స్ ఆఫీస్ చెరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ అండ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి. హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో. జూన్ 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దాన్ని మించి తీయలేదని ఊహకందని రేంజ్లో తీశాడు. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అసలు నాగి ప్రపంచంలోకి అడుగు పెడితే అవతార్ సినిమా దీని ముందు అసలు చిన్నపోయిందన్న. అసలు నాగి ప్రపంచం సృష్టించే అసలు అతను దర్శకుడు మామూలు మనిషి అసలు ఏందనే అర్థం కాలేదన్న. అతను దర్శక ధీరుడు రాజమౌళిని 10 మందిని కలిపితే పుట్టిండేదే నాగ్ అశ్విన్. గుర్తుపెట్టుకొని నాగ్ అశ్విన్ పేరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఇండియన్ సినిమా ఊహకందని రేంజ్లో ఫ్రీడమ్ వచ్చింది. జై హో ఇండియన్ సినిమా, జై హో ఇండియన్ ప్రపంచం, జై హో ఇండియన్ సినిమా, జై హో కల్కి, జై హో ఇండియన్ సినిమా. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్. గూస్ బాంగ్స్ మూవీ అయితే. అలా ఏం లేదు, కొంచెం స్లో ఉంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్. చాలా బాగుంది. కామెడీ అండ్ ఆల్ ఇట్స్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు వీర లెవెల్ సూపర్. ప్రభాస్ అండ్ అమితాబ్ గారు 100 to 100%. దేవరకొండ సూపర్. డైలాగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ సూపర్. బ్లాక్ బస్టర్.
ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ ఉండొచ్చు. మహాభారత పార్ట్స్ పెట్టారంట, ఎలా అనిపించాయి? అది మేము ఇంతవరకు మా ఎక్స్పీరియన్స్ లేదు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలా తీయలేదు. బట్ ఇది చాలా బాగుంది. నాగశ్విన్ ముగ్గురు పెద్ద హీరోలు కదా, ఎలా చూపించాడు మరి వాళ్ళని? ఎవరిది ఐ మీన్ టు సే ఎవరి ఇంపార్టెన్స్ రోల్ వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఉన్నారు. హీ వాజ్ టూ గ్రేట్ టు సీ. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? అమితాబ్ బచ్చన్. అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఏ పార్ట్ ఆ పార్ట్కి జస్టిస్ అనేది ఉందండి, చాలా బాగుంది. బట్ అమితాబ్ బచ్చన్ గారిని అయితే చాలా బాగా చూపించారు. అంటే నాగశ్విన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? టు ద కోర్ రీచ్ అయ్యారు. రీచ్ అయ్యాడు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు మూవీ గురించి? 5 on 5 రేటింగ్.